నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశ ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తిపై మాజీ మావోయిస్టు మల్లా రాజిరెడ్డి చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతుంది. హక్కుల సాధనకు ప్రజాస్వామ్య పోరాటాలే శరణ్యం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దేశంలో మారుతున్న రాజకీయ సామాజిక పరిణామాలన్నీ చూస్తుంటే ప్రజల సమస్యల యొక్క పరిష్కారం కోసం తక్షణమే ఉద్యమాలు మాత్రమే చట్టబద్ధమైనటువంటి కావచ్చు, ప్రజాస్వామ్య మార్గాల్లో కావచ్చు, ఉద్యమాలే శ్రేయస్కరమని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఆయన గతంలో మాజీ మావోయిస్టుగా, అదేవిధంగా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఎప్పుడైతే పెద్దపల్లి పర్యటనకి వెళ్ళారో, పెద్దపల్లి పర్యటనకి వెళ్ళిన తర్వాత అప్పుడు 80s 90s ఉన్నటువంటి వాళ్ళ మిత్రులందరినీ కలిసి కూడా మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినటువంటి తరుణంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ మార్గాన్ని కోరుకుంటున్నారో, ఎలాంటి ఉద్యమాలను చేపట్టాలని భావిస్తూ ఉన్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా, అంటే ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది. సో ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా కలుస్తూ ఉన్నాను. సో ఎలాంటి ఉద్యమాలు అయితే ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు బాగుంటుందో అలాంటి ఉద్యమాలు చేపడతా పోతామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీలో జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, అటు జార్ఖండ్లో జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, ఈ రెండింటిని ఉద్దేశించుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, ఉద్యోగులలో ఉంది, నిరుద్యోగులలో ఉంది, విద్యార్థులలో ఉంది అతి ఎక్కువగా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ అసంతృప్తి అంతా కూడా రానున్నటువంటి రోజుల్లో ఒక పెద్ద పోరాటాన్ని, ఒక పెద్ద ఆందోళన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దేశ మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, మిగతా వారి మీద జరుగుతున్నటువంటి అన్ని అంశాలను కూడా నిలదీయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర ఏవైతే ఆకృత్యాలు ఉన్నాయో ఈ ఆకృత్యాలన్నీ అరికట్టేందుకు కఠిన చర్యలు, అదేవిధంగా మహిళల భద్రత యొక్క విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి దేశ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వ్యవహరించడం లేదు. సో వీటన్నిటిపైన పోరాటటువంటి అవకాశం ఉండాలి. సో పోరాటాలు ఎంచుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆదివాసీల యొక్క హక్కుల కోసం పోరాటం చేయాలంటూ కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. అడవిని, భూమిని, జీవనోపాధిపై ఆదివాసీలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను వినియోగించుకోవాలని, అదేవిధంగా ఆదివాసీలు, మైనార్టీలు, ఇతర అణగారిన వర్గాలన్నీ కూడా ఎంతవరకు వారికి రాజ్యాంగాలు కల్పించినటువంటి హక్కులను వినియోగించుకుంటా ఉన్నాయి. సో వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాలంటూ కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా న్యాయపరమైనటువంటి కావచ్చు, ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో ఉద్యమాలను బలోపేతం చేసే విధంగా, గతంలో శాంతియుతంగా కాకుండా ఈసారి ఉద్యమాలను బలోపేతం చేయాలి. సో ఉద్యమాలను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ఉద్యమాలకు యువత బాధ్యత వహించాలి. ప్రజల హక్కులు కాపాడేందుకు శాంతియుతంగా, చట్టబద్ధంగా ప్రజలను చైతన్యపరిచి, ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ఆ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ కూడా మల్లా రాజిరెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా ఆయన ఢిల్లీ గురించి మాట్లాడుతున్నారు. సో ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి ఉద్యమం కావచ్చు, సో ఆ ఉద్యమం లాంటి ఉద్యమాలు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అడవి బాటలో ఆయన ఇంతకుముందు చేసినటువంటి ఉద్యమం కాదు. సో శాంతియుతంగా ఈ దేశంపై ఎంతవరకు, ఈ దేశంలో ఉన్నటువంటి నాయకత్వంపై ఎంతవరకు ప్రెజర్ తేగలమో అట్లాంటి ఉద్యమాలే మనకు శ్రేయస్కరం. కాబట్టి అట్లాంటి ఉద్యమాలు తెచ్చినప్పుడే మనకు తగినటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి సో అట్లాంటి ఉద్యమాలకు పిలుపునివ్వాలి. సో అట్లాంటి ఐడియాలజీ ఉన్నటువంటి అందరి వ్యక్తులను కలుస్తూ ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా జార్ఖండ్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన మాట్లాడుతూ జార్ఖండ్లో విద్యార్థుల పోరాటం గురించి కావచ్చు, ఢిల్లీ విద్యార్థుల పోరాటం గురించి కావచ్చు, అదేవిధంగా ఆదివాసీ హక్కుల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇట్లా మాట్లాడుతున్నటువంటి తరుణంలో గతంలో మనం చూసుకోవచ్చు, ప్రధానమంత్రి గారు కొంతమందిని దిమాగి నక్సల్స్ అంటూ కూడా పిలవడం జరిగింది. సో ఇట్లా ఇప్పుడు ఈ నక్సల్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు బయటికి రావడం చాలా రేర్గా కనిపిస్తూ ఉంది. సో వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇంకో పోరాటానికి తెరలేపుతూ ఉన్నారంటే మరి కేంద్ర ప్రభుత్వం నార్మల్గా వీరి గురించి పట్టించుకుంటుందా, పట్టించుకోదా? ఎందుకంటే వీరు ఒక ఉద్యమాన్ని చేపడితే ఆ ఉద్యమం ఎంతవరకు వెళ్తుందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మావోయిస్టుల ఉద్యమం మనం చూసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు వీరందరూ బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఎలాంటి ఉద్యమాలు చేపడతారని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమం వాళ్ళు బేస్ చేసుకొని అట్లాంటి ఉద్యమాలు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఈ ఉద్యమాలకు కలిసి వచ్చేటువంటి నాయకులు కావచ్చు, ఈ ఉద్యమ భావం కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ వయసులో, వారు వృద్ధాపంలో ఉన్నటువంటి వయసులో కూడా వారు వెళ్ళి మాట్లాడి అసలు ఏం జరుగుతూ ఉంది, సో ఎలాంటి ఉద్యమాలు కావాలి, సో ఆ ఉద్యమాలన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో అందరితో మాట్లాడుతూ రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున శాంతియుతంగా చేయాల్సినటువంటి ఉద్యమాలు ఏంది, ఏం ఉద్యమాలు చేస్తే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు, ముఖ్యంగా దాంట్లో మైనార్టీలు, ఆదివాసీల కోసం ఆయన మాట్లాడడం జరిగింది. సో రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి ఉద్యమాలు చేపడితే ఈ ప్రజలకు మేలు జరుగుతుందనే అంశం మీద కూడా ఆయన తిరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో 90-80 దశకంలో ఉన్నటువంటి వారి మిత్రులందరినీ కలవడం జరిగింది, వారితో కూడా ముచ్చటించడం జరిగింది. సో ఇట్లాంటి సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యంలో ఈ ఉద్యమాలే
చేయడం శరణ్యం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సో చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మల్లా రాజిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు వచ్చి ఇట్లాంటి ఉద్యమాలకు పిలుపునిస్తారు, ఎలాంటి ఉద్యమాలు చేస్తారు, ప్రజల కోసం ఏ విధంగా పోరాడతారు, గని వదిలినటువంటి వారు ఈరోజు ఎలాంటి ఉద్యమాలకు తెరలేపుతారు కూడా రానున్నటువంటి రోజుల్లో వేచి చూద్దాం.